2 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మా ఇవి. ఇఫ్ a ఈక్వల్స్ టు I ప్లస్ 2j మైనస్ 3k, b ఈక్వల్స్ టు 3i మైనస్ j ప్లస్ 2k, దెన్ షో దట్ a ప్లస్ b కామా a మైనస్ b ఆర్ పర్పెండిక్యులర్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. ఇవి బేబీ బుల్లెట్ క్వశ్చన్స్ అమ్మా ఇవి. a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు ఇచ్చాడు, 2 వెక్టార్స్ ఇచ్చాడు. a ప్లస్ b a మైనస్ b ఫైండ్ చేయాలి మనం. ఆ a ప్లస్ b a మైనస్ b వచ్చి 2 పర్పెండిక్యులర్ అంట. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ అంటే ఇప్పుడు మనకు ఆ 2 వెక్టార్స్ అంటే a ప్లస్ బి ఏ మైనస్ బి మధ్య డాట్ ప్రోడక్ట్ చేస్తే ఆ వచ్చిన రిజల్ట్ 0 అవ్వాలి. అదే పర్పెండిక్యులర్ అంటే. ఫస్ట్ ఇక్కడ a ప్లస్ బి ఇవ్వలేదు కాబట్టి మనం a ప్లస్ బి ఫైండ్ చేద్దాం. ఏ బి ఇద్దరినే యాడ్ చేయడమే a ప్లస్ బి అంటే. ఐ జేజే కేకే యాడ్ చేసుకుంటూ రావాలి. చూడండమ్మా, i ప్లస్ 3i అంటే 4i ప్లస్ జే మైనస్ కే. సేమ్ ఇలాగే a మైనస్ బి, i ప్లస్ 2j మైనస్ 3k, ఇక్కడ మైనస్ ఆఫ్ రాసుకోవాలి. 3i మైనస్ జే ప్లస్ 2k. ఇక్కడ సింప్లిఫై చేస్తే మనం మైనస్ 2i ప్లస్ 3j మైనస్ 5k. ఇప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు? పర్పెండిక్యులర్ ఫైండ్ చేయమన్నాడు. పర్పెండిక్యులర్ అంటే ఏ ప్లస్ బి డాట్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఇది పర్పెండిక్యులర్ రూల్. సో వీళ్ళిద్దరిని డాట్ ప్రోడక్ట్ చేద్దాం. 4 ప్లస్ i జే మైనస్ కే డాట్ మైనస్ 2i ప్లస్ 3j మైనస్ 5k. ఇప్పుడు వీళ్ళిద్దరిని డాట్ చేస్తే 0 రావాలి. సో ఇక్కడ 4 ఇంటూ మైనస్ 2 ప్లస్ 1 ఇంటూ అంటే జే కోఎఫిషియంట్ 1 ఇంటూ 3 ప్లస్ మైనస్ 1 ఇంటూ మైనస్ 5 రాసుకోండి. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది చూడండమ్మా, మైనస్ 8 ప్లస్ 3 ప్లస్ 5. దట్ ఇంప్లైస్ మైనస్ 8 ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. అర్థమైంది కదమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో సెకండ్ క్వశ్చన్ అమ్మా ఇది, 2 మార్క్స్ది. ఏమిచ్చాడు చూడండి, క్వశ్చన్ ఏమిచ్చాడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైతే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇఫ్ ద వెక్టార్స్ 2i ప్లస్ లాంబ్డా జే మైనస్ కే అండ్ 4i మైనస్ 2j ప్లస్ 2k ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ దెన్ ఫైండ్ లాంబ్డా. ఇక్కడ 2 వెక్టార్స్ ఇచ్చాడు, ఏ వెక్టార్ ఇచ్చాడు, బి వెక్టార్ ఇచ్చాడు. అవి 2 పర్పెండిక్యులర్ అంటున్నాడు. పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటి? ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి అయితే మన ఫార్ములా ఏంటి? ఏ డాట్ బి ఈక్వల్స్ టు 0. సో సింపుల్గా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డాట్ ప్రోడక్ట్ చేస్తే క్వశ్చన్ అయిపోతుంది. లాంబ్డా వాల్యూ కూడా వస్తుంది మనకు. చూడండి ఒకసారి. 2i ప్లస్ లాంబ్డా జే మైనస్ కే డాట్ 4i మైనస్ 2j ప్లస్ 2k ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా కావాల్సింది మనకు. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఐ జేజే కేకే ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? 8 మైనస్ 2 లాంబ్డా మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఇంప్లైస్ 6 మైనస్ 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 6. దట్ ఇంప్లైస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 6/2. దట్ ఇంప్లైస్ 2 3s ఆర్ కదా, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3. అర్థమైంది కదమ్మా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ కూడా. ఇది థర్డ్ క్వశ్చన్ అమ్మా, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 2 మార్క్స్. ఇఫ్ ఏ మాడ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు మాడ్ ఏ మైనస్ బి దెన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. ఈ క్వశ్చన్ మీకు ఫిజిక్స్లో కూడా ఉంటుందమ్మా, సేమ్ సొల్యూషను, మోషన్ ఇన్ ఏ ప్లేన్లో. చాలా ఈజీ, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఏమిచ్చాడు? మాడ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు మాడ్ ఏ మైనస్ బి ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య యాంగిల్ని ఫైండ్ చేయండి అంటున్నాడు, ఏకి బీకి మధ్య. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్లో ఏమిచ్చాడు? మాడ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఏ మైనస్ బి ఇచ్చాడు కదా. దీన్ని ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటాను నేను. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మాడ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏంటమ్మా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏ డాట్ బిగా రాసుకోవాలి. ఇక్కడ కూడా అంతే సేమ్. ఏ ప్లస్ బి హోల్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మొత్తాన్ని లెఫ్ట్కి తీసుకొస్తాను. ఇక్కడ డాట్ రాసుకోవాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ డాట్ బి మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ డాట్ బి ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏంటమ్మా, మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏముంది?
2a.b ప్లస్ 2a.b కదా, ఇప్పుడు 4a.b వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. సో a.b ఈజ్ ఈక్వల్స్ టు ఆ 4 నా సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది. సరేనా, 4ని ఆ సైడ్ పంపించాను. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఒక ఫార్ములా ఉంది వెక్టార్స్లో, ఆ ఫార్ములా కావాలి మనకి. ఇప్పుడు a.b ఈక్వల్స్ టు mod a mod b cos θ కదా. సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాను నేను. a.b ప్లేస్లో నేను mod a mod b cos θ రాసుకున్నాను. సో దట్ ఇంప్లాయిస్ ఈక్వల్స్ టు 0 రాయాలి ఇక్కడ. దట్ ఇంప్లాయిస్ ఏమవుతుంది, ఈ mod a mod bని రైట్ సైడ్ పంపించాను నేను. సో cos θ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. cos θ 0 ఎప్పుడు అవుతుంది, cos 90 degrees దగ్గర 0 అవుతుంది. ఈ కాస్ క్యాన్సిల్, θ ఈక్వల్స్ టు 90 degrees. సో యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 90 degrees. అర్థమైంది కదమ్మా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా.